హలో అండి అందరికీ. ఈరోజైతే నేను మా ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు తన బర్త్డే. సో నేనే వెళ్ళి చికెన్ తీసుకొచ్చానండి షాప్కి వెళ్ళి. అండ్ ఆల్సో స్మాల్ సర్ప్రైజ్ అంటే పెద్ద ఏంటేంటో పెద్ద పెద్దగా సర్ప్రైజ్ చేస్తారనుకుంటున్నారు. ఏదో మన మిడిల్ క్లాస్ తెలిసినవే కదా, చిన్నగా నాకు వచ్చిన దాంట్లో నేను ఏదో సెలబ్రేట్ చేయబోతున్నా. మా ఆయనకి ఏం చేస్తున్నాను అనేది లాస్ట్ వరకు చూడండి గాయస్. హాయ్, హలో అండి. ఈరోజు మన కుటుంబంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. మా హస్బెండ్కి తెలియకుండా ప్లాన్ చేసిన బర్త్డే సర్ప్రైజ్. ఆయన రియాక్షన్, కుటుంబంతో గడిపిన అందమైన క్షణాలు అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కానీ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. షాక్ ఎవరికో తెలుసా? నాకే. చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, ఏంటి సర్ప్రైజ్ అని చెప్పి నర్సరీకి వెళ్ళానని చూస్తున్నాను. ఏం లేదండి, మేమైతే రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ నాకేంటంటే మెయిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా తులసమ్మ వారు మెయిన్ కావాలి మీ ఫ్రెండ్స్. సో తులసమ్మని తీసుకుందామని చెప్పి నర్సరీకి అయితే ఫస్ట్ వెళ్ళాను. నర్సరీకి వెళ్ళి తులసమ్మ మొక్కని తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది చూడండి. సో ఇప్పుడు ప్లాన్స్ కోసం వచ్చాం. అలానే తులసి మొక్క కోసం వచ్చాం. చూడండి గైస్, ఇక్కడ అన్ని కుండీలు ఉన్నాయి. ఇటు సైడ్ అంట ప్లాన్స్. ఓకేనా ఇది? ఓకే కదా. ఇది కుండలు గైస్. మట్టి కొంచెం ఎక్కువ. సో గైస్, ఇప్పుడే తులసి మొక్క పాటు ఒక మనీ ప్లాంట్ కొనుక్కున్నాం. సో మట్టి వేస్తున్నారు తులసి మొక్కకి. అది అయిపోయినాక వేరే ప్లేస్కి వెళ్తాం. సస్పెన్స్ అది. నాకు అక్కడే చూస్తాం రావాలంటే. సో ఈలోపు చికెన్ కంప్లీట్ అయ్యేలోపు నేనైతే స్కూల్కి వెళ్తానండి. పిల్లలు తీసుకెళ్తాను. దొరికిందా? అలా 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 అలా. హేమంత్ అవునండి, ఎట్లా పట్టుకుంటారు పిల్లలు? స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకుని రాగానే నేను మెల్లగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంట్లో నేను సీక్రెట్గా బెలూన్స్ అయితే కడుతున్నాను. పిల్లలు మాత్రం ఒక్కొక్క బెలూన్ పేలుస్తూ మా సీక్రెట్ మొత్తాన్ని బయట పెట్టేస్తున్నారు. గోడలకు కూడా చెవులు ఉంటాయి అంటారు, కానీ మా ఇంట్లో బెలూన్లకే నోళ్ళు వచ్చేసాయి. భర్తకి ఏమాత్రం అనుమానం రాకూడదని ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏమీ లేదు, ఇంటిని క్లీన్ చేస్తున్నామని అన్నాను. కానీ పిల్లలు నాన్న కేక్ ఫ్రిడ్జ్లో ఉంది అని ఒక్క మాటతో మొత్తం ప్లాన్ను పాడు చేసేసారండి. అయినా కానీ ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి నేనైతే సీక్రెట్ అయితే ఇంకా తెలియకుండా ఏదో అట్లా సీక్రెట్గానే ఉంచాను. ఇంకా ఏం చేశానంటే వీళ్ళు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా నన్ను సీక్రెట్గా డెకరేషన్ చేయలేవరని చెప్పి వాళ్ళ డాడీతో పాటు బయట కూరగాయలు తీసుకురండి పంపించేశాను ఫ్రెండ్స్. సో వాళ్ళైతే బయటకు వెళ్ళిపోయారు. నేనైతే మెల్లగా ఏదో నాకు వచ్చినట్టుగా నేను డెకరేషన్ స్టార్ట్ చేసేసాను. వాళ్ళ చెలో పెట్టలన్నా నా టార్గెట్ డెకరేషన్ అయిపోవాలి అని చెప్పి. సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి డెకరేషన్ ఎలా చేశాను లాస్ట్ వరకు. మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్స్కి ఇట్లా ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశారు? సో ఆడవాళ్ళం ఇట్లా
అంటే పెద్దగా అయితే నేనేం చేయలేదు, నాకు తెలిసి పెద్ద ఖర్చు కూడా ఏం పెట్టలేదు. బట్ లాస్ట్ వరకు హస్బెండ్స్ ఏమంటారా అనే కొంచెం ఆలోచన అయితే ఉంటుంది కదా. సో నేను అదే థాట్తో స్టార్ట్ చేశాను. చూద్దాం, చూసి ఏమంటారా అని చెప్పి అట్లాగా చూస్తున్నా అనమాట. లాస్ట్కి ఏమైందో ఏమన్నారో మీరు కూడా వినండి ఫ్రెండ్స్, చూడండి. మీకు ఏదైనా ఇట్లాంటి లైఫ్లో చేసినప్పుడు ఎట్లా ఏమన్నారు మీ హస్బెండ్, మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. అయినా జీవితంలో పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వని అవసరం లేదు కదండి. మన కోసం ఎదురు చూసే కుటుంబం ఉంటే అదే గొప్ప అదృష్టం. కష్టం వచ్చినప్పుడు తోడు నిలిచే నిజమైన బంధువులు, నా జీవితంలో ప్రతి కష్టంలో నాకు అండగా నిలిచిన నా భర్తకి ఈ చిన్న సర్ప్రైజ్ నా ప్రేమకు గుర్తు. మీరేమంటారు ఫ్రెండ్స్? అయినా నవ్వే ఇల్లు నందనం అంటారు. ఇలాగే మన ఇల్లు నవ్వులతో, ప్రేమతో, పిల్లల అల్లరితో ఎప్పుడు కలకలలాడాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మా చిన్నోడైతే వాళ్ళ నాన్న బర్త్డే ఎలా చేస్తాడో చూడండి. నాన్న బర్త్డే ఎట్లా చేస్తావు చెప్పు. ఇందాక చెప్పావు కదా, చెప్పమ్మా. సరేలే, చల్ల గాలి వస్తుంది కానీ ఏం చేస్తావు చెప్పు నాన్నకి. ఏం చూపిస్తావు? కేక్ చూపిస్తావా? ఇంకేం చేస్తావు? కేక్ కట్ చేస్తావా? ఇంకా డెకరేషన్ చేస్తావా? ఎట్లా చేస్తావు? ఎక్కడ చేస్తావు? ఎక్కడ చేస్తావు? సరేలే కానీ డెకరేషన్ ఎక్కడ చేస్తావు చూపి నాకు. ఎక్కడ చూపించు. అదే ఎక్కడ, దా చూపించు. అక్కడ చేస్తావా? ఏం పెడతావు అక్కడ? బెలూన్ పెడతావా? ఓకే ఓకే. మీ ఇంట్లో చేసిన బెస్ట్ బర్త్డే ఏదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాగుందా హేమంత్? బాగుందా? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కూర్చో వెళ్ళి అక్కడ కాలర్ వేసుకొని. సో డెకరేషన్ అయితే మెల్లగా అట్లా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో. విన్నారుగా అండి ఏమన్నారు? ఎందుకు అంట. ఏవండి అయినా మనలో మన మాట, ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అనే కదా మీ డౌట్. మరేం లేదు ఫ్రెండ్స్, మా పతిదేవుడు అదే మా ఆయన ఈ ఎక్స్పెన్సివ్ హైదరాబాద్లో ఇద్దరం కష్టపడితేనే సంపాదన సరిపోదు. అలాంటిది నేను ఒక్కడనే సంపాదిస్తుంటే నువ్వెవన్నీ చేస్తున్నావు, డబ్బు ఖర్చు చేస్తే ఎట్లా అని. ఆ మాటతో నా మూడంతా పోయింది ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాం, ఇంతవరకు వచ్చాక అదే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అనుకుంటూ ఇంతవరకు చేశా కదా అని అవన్నీ వదిలేసి మళ్ళీ మామూలు మూడుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. సర్ప్రైజ్ అయితే అయిపోయింది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, కేక్ ఎవరు ఎక్కువ తిన్నారు, పిల్లలా, భర్త లేక నేనా? నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యామిలీ బ్లాగ్ కోసం. బాయ్.